నా పేరు అర్జున్. జీవితం కూడా ఒక కథ లాంటిదే. ఈ ప్రపంచంలో బతకడానికి డబ్బు ఎంత అవసరమో మనిషికి తోడు కూడా అంతే అవసరం. ఎప్పుడు లేటే. ఒక్క నిమిషం ఉండ్రా, వస్తున్నాగా. నేను ఒకసారి ఇలానే చేస్తాడు ఎత్తవా. బాబాయ్, ఆర్య సినిమాలో అల్లు అర్జున్ వేషాలు చెవా. రేయ్, నీ కార్య పిచ్చి పట్టిందేంట్రా బాబు. నీకు సైన్స్ టీచర్ పిచ్చి పట్టిందని నేను అన్నానా? అన్నా సరే కానీ రేపు మళ్ళీ ఆర్య సినిమాకి వెళ్దాం. నిన్నే కదరా వెళ్ళింది, మళ్ళీనా? ఏమోరా, నాకు మళ్ళీ చూడాలని ఉంది. అవును, ఇంతకీ గీతా అజయ్ని క్లైమాక్స్లో పెళ్లి చేసుకుంటే ఆర్య పరిస్థితి ఏంటి? రే, చేసుకోలేదు కదరా. రే, నువ్వు సినిమాలో చూడరా, ఎక్కువగా ఆలోచించకు. ఏమోరా, నాకు కూడా ఆర్యలా ప్రేమించాలని. ప్రేమిస్తులే, ముందైతే ఎగ్జామ్ సరిగ్గా పాస్ అవ్వు. ఎగ్జామ్సేగా, పాస్ అయిపోతలేవై. అదే చూద్దాంలే. సరే కానీ అమ్మకి ఇంట్లో ఏమైనా అవసరం ఉండొచ్చు, త్వరగా ఇంటికి వెళ్ళు. బాబాయ్, హెయిర్ స్టైల్ సెట్ చేయ బాబాయ్, ఇది అవసరంలా, నేను మళ్ళీ చేయించుకుంటా. అప్పటి వరకు ఫీల్ మై లవ్. నీ అబ్బా. ఏంటి అంకుల్ బయట ఉన్నావు? ఆంటీ కొట్టిందా? అమ్మా అమ్మా అమ్మా, ఎడిపోయింది? అమ్మా అమ్మా, అమ్మా. అరే ఏంటిది? అమ్మా 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 అమ్మా. ఈ లోకంలో పుట్టడం చావడం మన చేతిలో లేదు, కలిసిన వాళ్ళతో బతకడమే మన చేతిలో ఉందనుకున్నా. కానీ తన్ని అనుకున్నది తప్పని ప్రూవ్ చేసింది. తనంటే ప్రియానే కదా? అవును, నీకెలా తెలుసు? నాకే కాదు, స్కూల్ మొత్తానికే తెలుసు. సైన్స్ పీరియడ్లో సైట్ కొట్టడం, మ్యాథ్స్ పీరియడ్లో మాట్లాడడం ట్రై చేయడం, నాకు తెలుసులేరా అంతా. కానీ అమ్మున్నప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్పేదిరా, నువ్వంటే నాకు ఈ విశ్వవంత ప్రేమ అని. నేనున్నా లేకున్నా ఈ విశ్వవంత ప్రేమ నీకు ఏదో ఒక రూపంలో అందుతుందా. ఫోన్లే. అమ్మ చెప్పి నా గురించేరా. నాకు తెలుసులేరా, నువ్వు నాకు కోసం ఉంటావని. ఇంకా అరగంట అవుతే ప్రియా ఉండదు, ట్యూషన్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఓ అవునా, నువ్వురా ఫ్రెండ్ అంటే. పదా. ఇలా చెప్పే హీరో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు హీరో ఫ్రెండ్కి టైం పాస్ అవ్వాలని పల్లీలు కొనిస్తాడంట. సర్లే పదా. రే, నేను రోజు ఆడినట్టు ఆడితే నెక్స్ట్ ఇండియన్ కెప్టెన్ నేనే. ఏడ్చావులే. వాడికి వచ్చి మాట్లాడేంత సీన్ లేదే, నీకు తెలుసు కదే, నేనున్నా కదే, ఎందుకు భయపడుతున్నావు?
రే తను వెళ్ళిపోతుందిరా, మాట్లాడు. అరే 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 నాకు పిలవాలంటే భయం రా. నేను పిలిసాగు. వస్తే ప్రియా, ప్రియా, ప్రియతమా, రాగాలు, ఇళయరాజా, వాట్ ఏ సాంగ్. ఏంట్రా బోర్డ్ ఎగ్జామ్ పెట్టుకొని జాయిన్ చేస్తున్నావు? అది కాదురా, ప్రియాని ఈరోజు రవిగాడు ఏడ్పించాడంట. ఎందుకురా? ఆన్సర్ చూపించమని రోజు పెన్తో కూర్చేవాడంట. ఈరోజు తను పలకలేదని వేలుతో ఇలా కూర్చి. రే 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 ఆగరా. మళ్ళీ ఇదే కానీ రిపీట్ అయింది అనుకో, రేపు ఎగ్జామ్ రాయడానికి నీ బెంచ్ మీద నీ రోల్ నెంబరు ఉంటుంది, నీ క్వశ్చన్ పేపరు ఉంటుంది, ఆన్సర్ షీటు ఉంటుంది, నువ్వు ఉంటావు, కానీ ఈ వేలు మాత్రం ఉండదు. అర్థమైందా? నేను దేనికోసం పరిగెడుతున్నాను? నా నుంచి నేను తప్పించుకోవడానికా? ప్రియా మీదున్న ప్రేమ నుంచి తప్పించుకోవడానికా? దేనికోసం? నన్ను ఏం చేయమంటావు అర్జున్? అసలు నీకు నా మీద ఫీలింగ్సే లేవా? ఆలోచిస్తే ఫీలింగ్స్ వస్తాయి. నువ్వు కూడా ఆలోచించకు. మనకు అసలు ఏం లేదు కాబట్టి వదిలే. అన్నీ నువ్వే ఫిక్స్ అయిపోతే ఎలా ప్రియా? ఇదే నిజం కాబట్టి. అసలు నువ్వు నా గురించి పట్టించుకోవా? పట్టించుకోకపోతే అసలు ఇప్పుడు మాట్లాడదాన్నే కాదు. ఐ లవ్ యూ ప్రియా. నాకేం మాట్లాడాలో తెలియట్లేదు అర్జున్. మాటలు ఊరికే చెప్పేయచ్చు, కానీ అన్నీ ఆలోచించాలి. చూడు, నేను నీకు చెప్పే ఫీలింగ్స్ అన్నీ నావి. అలానే నువ్వేం ఫీల్ అవుతున్నావు అది చెప్పు. అలా నేనేం చెప్పలేనే, నీలా ఆలోచించకుండా. ఫీలింగ్స్ని ప్రాబ్లమ్స్ని రిలేట్ చేయకు ప్రియా. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, ఫీలింగ్స్ మాత్రమే చెప్పు. నేను అన్నీ ఆలోచించి చెప్పగలను అర్జున్. ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యూచర్ని పక్కన పెట్టి నేను ఆలోచించలేను. నీకు నా సిచ్యువేషన్ తెలుసు కదా, నీ సిచ్యువేషన్ కూడా నాకు తెలుసు. కానీ వద్దు అర్జున్. కానీ ఒకటి మాత్రం కరెక్ట్, లైఫ్లో నీ సపోర్ట్ కోసం ఎంత తపన పడుతుందో నాకు తెలుసు. కానీ నీకు ఎప్పుడు తెలుస్తుందో అర్థం కావట్లేదు. నాకు నీతో ఉండాలని ఉంది ప్రియా, ఒక్కడనే ఉండాలని లేదు నాకు. కానీ ముందు ముందు ఒంటరిగా మిగిలిపోతానని భయం వేస్తుంది. చూడు అర్జున్, నీకు సపోర్ట్ ఇవ్వడం కోసం నేను నీ ఫ్రెండ్ లాగా కూడా యాక్ట్ చేయలేను. మన గురించి చెప్పా కదా, మనకి ఫ్యూచరే లేనప్పుడు ఈ సపోర్ట్ అండ్ ఆల్ ఒక డ్రామానే అవుతుంది. వేరే అందరూ సొసైటీలో యాక్ట్ చేస్తారే అలా. బాగానే మాట్లాడుతున్నావు. నాకు తెలిసిందల్లా ఒకటే ప్రియా, రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ప్రేమ పుట్టదు. అదే ప్రేమ ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్స్ లాంటివి అడ్డు రావు. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు అర్జున్. ఈ లవ్ రిలేషన్షిప్ కన్నా నాకు ప్రాక్టికాలిటీ ఇంపార్టెంట్. అస్సలు అర్థం కావట్లేదు ప్రియా, నేనంటే నీకు ఇష్టమా కాదా అని. నాకు తెలిసిందల్లా ఒకటే ప్రియా, ప్రేమగా బతకడం, నీతో కలిసి ఉండాలనుకోవడం. Anyways, it's getting late for me now. I'm leaving. I might not see you again. Goodbye. ఏ గతము మరలా రాదే, ఈ నిజము మనసే వినదే, ఓడికిన ఊపిరే
నిట్టూర్పు చూసేనా నీ గుండెల్లోన నిశ్శబ్దాన్ని విన్నారా ఎవరైనా సందేహమైన సంతాపమైన చేయూత ఏదేదే ఏ గండమైన సుడిగుండమైన నీకున్న తోడు నువ్వే ఏ గతము మరలా రాదే ఈ నిజము మనసే వినదే కలకాలం నీడై ఉండే వెలుగే ఒకటే ఆ వెలుగే చీకటి అవుతూ ఉందే మనసున్నాలేని మరుపైన రాని మాటల్లేని ఆలోచనలే ఎటువైపు పోని కడగల్లై జారే పసివాణ్ణి చేసేస్తున్నా ఏ గతము మరలా రాదే ఈ నిజము మనసే వినదే ఉడికినా ఊపిరే ఏం జరిగినా ఆగదే I might not see you again. Goodbye. థ్యాంక్స్ బాబు. నా పేరు శ్రీనివాస్. పక్కనే ఉన్న రాంపల్లి అనే ఊర్లో ఉంటాను. నీ పేరేంటి బాబు? నా పేరు అర్జున్ సార్. ఏంటి అర్జున్, ఈ చెయ్యికి ఏమైందని ఆలోచిస్తున్నావా? లేదు సార్, మీరు ఒక్కరే ఇంతలా మోస్తున్నారు కదా, అది ఇలాంటి పరిస్థితిలో ఎవరి కోసం ఇంతలా కష్టపడుతున్నారా అని ఆలోచిస్తున్నా. ఎవరి కోసమై ఉండొచ్చని ఆలోచిస్తున్నావు? ఇంకేముంటుంది సార్, మీ ఫ్యామిలీ కోసమేగా. కాదు, నా కోసమే. ఏ నమ్మబుద్ధి కావటం లేదా? మీకోసం అంటే ఒక 5 సంవత్సరాల క్రితం నేను నా భార్య పిల్లలు విజయవాడ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. దేవుడు వాళ్ళని ఈ చైని మాత్రం ఎందుకు తీసుకెళ్ళాడో నాకు అర్థం కాలేదు. నా కళ్ళ ముందే నవ్వుతూ తిరిగేవాళ్ళు నా కళ్ళ ముందే చనిపోవటం నేను తట్టుకోలేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నాను. ఆ తర్వాత నాకు అనిపించింది
మనకిష్టమైన వాళ్ళు మనతో లేరని మనం చచ్చిపోవటంలో అర్థం లేదు. గెలుపు ఆనందాన్ని, డబ్బుని పరిచయం చేస్తే ఓటమి జీవితాన్ని, లోకాన్ని పరిచయం చేస్తుంది. వాళ్ళు నన్ను కావాలని వదిలి వెళ్ళలేదుగా, విధి వాళ్ళను దూరం చేసింది. నాకున్న పట్టుదలతో మళ్ళీ జీవితాన్ని మొదలుపెట్టాను. ఉండండి సార్. అర్జున్, నా గురించి చెప్పి నేను ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోక అర్జున్. అయ్యో సార్, అలా ఏం లేదు. అయినా మీరు అలసిపోయి ఉన్నారు, కాసేపు కూర్చుని వెళ్ళండి సార్. ఓపిక లేక ఆగాను అర్జున్, అంతేగాని పూర్తిగా ఆగడానికి మాత్రం కాదు. కింద పడ్డామని చెప్పి లేవకుండా ఉండలేము కదా. లే, జీవితం నిన్ను కింద పడేయని, మనుషులు నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోని, నువ్వు మాత్రం లేచి నడుస్తూనే ఉండు. వెళ్ళొస్తాను అర్జున్. ఇప్పుడు నేను ఎందుకు పరిగెడుతున్నాను? ఆనందంతో నేను పరిగెడుతున్నానా? కసితో పరిగెడుతున్నానా? ఎవరి కోసం పరిగెడుతున్నాను ఇప్పుడు? ఎస్, నా కోసం పరిగెడుతున్నాను నేను ఇప్పుడు. నన్ను నేను మళ్ళీ కలుసుకోవాలని పరిగెడుతున్నాను.